నమస్తే, వెల్కమ్ టు మాతుల్ వెలుగు. ప్రస్తుత ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఒక విగ్రహాన్ని, మహాత్మా గాంధీ విగ్రహాన్ని పెడదామని సన్నాహాలు చేస్తుంది. ప్రజల దగ్గరికి వెళ్ళి కొన్ని ప్రశ్నలు సేకరించి మీ ముందు పెడుతున్నాను. అవేంటంటే, ప్రస్తుతం డబ్బులు లేవని డైరెక్ట్ రేవంత్ రెడ్డి గారే అన్నారు. ముఖ్యమంత్రి, తెలంగాణ స్టేట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే అన్నారు, డబ్బులు లేవు, నన్ను కోసినా ఏం చేసినా డబ్బులు లేవు అనేది క్లియర్గా చెప్పిండు. మరి డబ్బులు లేవన్నప్పుడు ఇంత పెద్ద ప్రాజెక్టు 5,000 కోట్లు అంత ఖర్చు పెట్టి ఇది చేయడం కరెక్టేనా? దానికి బదులుగా ఈ రైతు బంధు, ప్రజలకు ఉపయోగపడే పనులు ఏవైతే ఉన్నాయో, పెండింగ్లో ఉన్నాయో, అవి చేస్తే బాగుంటుందని ప్రజల అభిప్రాయం. ప్రజల అభిప్రాయంలో కొన్ని ప్రశ్నలు, అంటే వాళ్ళలో వచ్చిన ప్రశ్నలు ఏంటంటే, రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉందని చెప్పి 5,000 కోట్ల విగ్రహం ఎలా నిర్మిస్తారు? 5,000 కోట్లు పెట్టి ఎలా నిర్మిస్తామని చూస్తున్నారు, డబ్బులు లేవంటున్నారు కదా అని. రెండవది ఏంటంటే, డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు లేకుండానే శంకుస్థాపన చేయడం తొందరపాటు నిర్ణయం కాదా? ఏది ఆలు లేదు సూరు లేదు అన్నట్టుగా ఏది లేకుండానే ఇది తొందరపాటు నిర్ణయం కాదా అని పబ్లిక్ ప్రశ్నిస్తున్నారు అనమాట. ఎఫిషియన్ డెవలప్మెంట్ బ్యాంకు రుణం లేకుండా నిధులు ఎక్కడి నుండి వచ్చాయి? బ్యాంకు రుణాలు ఎవ్వరు ఇస్తలేరు, అప్పిస్తలేరు, తరిగి కొడుతుండ్రు. అంటే అక్కడికి వస్తే కనీసం దగ్గర కూడా రాణిస్తలేరు అన్నారు కదా. మరి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ప్రజల అభిప్రాయం ఇది. 3,279 ఎకరాల భూసేకరణలో ప్రజల అభిప్రాయం ఎందుకు తీసుకోలేదు? ఎందుకంటే ప్రజలు ఆందోళన పడుతుంటారు కదా. ఆల్రెడీ ఈ సోషల్ మీడియాలో కూడా వీడియోలు వస్తున్నాయి కొన్ని. 1,017 ఇండ్లు, షాపులు కోల్పోయే వారికి పూర్తిగా పునరావాస ప్రణాళికలు ముందస్తుగా ఉన్నాయా? ఆల్రెడీ ఆల్టర్నేట్గా ఉన్నాయా? లేకపోతే వాళ్ళకు ఏం హామీ ఇస్తారు, వాళ్ళకి ఏం చేస్తారని. వాళ్ళకు ఆల్టర్నేట్ అనేది ఒకటి ఉండాలి కదా. మరి దానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? డబ్బులు లేవని అంటున్నారు కదా, అదొకటి. మధుపార్క్ బ్రిడ్జి 500 కుటుంబాలు రోడ్డున పడే అవకాశం. మరి ఆ బాధ్యత ఎవరిది? ప్రభుత్వానిదా? మరి ఎవరికి వాళ్ళే సెట్ చేసుకోవాలా? పబ్లిక్ వాళ్ళే చేసుకోవాలా? మరి ఈ నష్టం ఎవరు భరిస్తారు? ప్రభుత్వమే కదా మళ్ళీ. కానీ మరి దాన్ని భరించాలి అంటే డబ్బులు కావాలి కదా. డబ్బులు లేవంటున్నారు కదా, ఇదొకటి. పర్యావరణ అనుమతులు పూర్తి కాకముందే ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్తున్నారా? ఇదొకటి. సంక్షేమ పథకాలు డబ్బులు లేవని చెప్పి ఈ భారీ ఖర్చు ఎందుకు పెడుతున్నారు? పబ్లిక్ ప్రశ్న. ఇప్పుడు పథకాలు ఉన్నాయి కదా, 6 గ్యారంటీలు ఉన్నాయి కదా, 6 గ్యారంటీలు చాలు, ఎక్కువ అవసరం లేదు. ఆ 6 గ్యారంటీలో నెరవేరలేని ఏమవుతున్నాయో అది నెరవేరిస్తే బాగుండు కదా. ఇప్పుడు ఈ మధ్యకాలంలో రిటైర్మెంట్ అయిన వాళ్ళు మాకు పింఛన్ రావట్లేదు, నేను రిటైర్మెంట్ అయిన నుండి ఇప్పటి వరకు పింఛన్ రావట్లేదు అని అంటున్నారు. అవి చేయొచ్చు కదా. ఇప్పుడు ఇంత పెద్ద ఖర్చు అవసరమా? దీనివల్ల ఏంటి ఉపయోగం అని. రైతు బంధు, ఉద్యోగ భర్తీలు, పెన్షన్లు ఆలస్యం అవుతుంటే ప్రాధాన్యత ఎందుకు మారింది, ఎందుకు ఇవ్వట్లేదు అనేది ఒక ప్రశ్న. కరెక్టే కదా. రైతు బంధు, ఉద్యోగాలు, ఇప్పుడు ఉద్యోగాలు లేవని చాలామంది ధర్నాలు, ర్యాలీలు ఎన్నో చేస్తున్నారు స్టూడెంట్లు. జాబులు లేక, జాబులు రాక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇది అభివృద్ధి ప్రాజెక్టా లేక రాజకీయ ప్రాధాన్యత కార్యక్రమమా అని అడుగుతున్నారు ప్రజలు అడుగుతున్నారు. ఇది అభివృద్ధి లేకపోతే రాజకీయానికి సంబంధించిన ఏమన్నా ప్రచారానికి సంబంధించినదా, అంటే మంచి పేరు తెచ్చుకోవడానికా అని. 5,000 కోట్లకే పరిమితం అవుతుందని హామీ ఉందా? అంటే మీకు నమ్మకం ఉందా? అంతకు మించి ఎక్కువ కాదా? వీళ్ళు అడిగే ప్రశ్న అన్నట్టు. అప్పుల భారంలో ఉన్న రాష్ట్రానికి ఇది మరింత ఆర్థిక ఒత్తిడి కాదా? కరెక్టే కదా. ఇప్పుడు డబ్బులు లేవు నన్ను కోసినా ఏం చేసినా అనుకో తింటారా, అది చేస్తారా అన్నారు కదా. మరి అట్లా అన్నప్పుడు డబ్బులు లేవు, 1 రూపీ కాయిన్ కూడా లేదు అని అన్నప్పుడు
మరి ఇంత ఖర్చు ఎలా వస్తుంది? ఎవరిస్తున్నారు? ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఉంది కదా. ఇది ఇప్పుడు ఆల్రెడీ అప్పుల్లో కూరుకుపోయింది అని అన్నారు. అంటే చాలా అప్పు అయిందని అన్నారు. ఆ అప్పుల్లో కూరుకుపోయినప్పుడు, ఆ అప్పులు చాలా ఉన్నప్పుడు, ఒక మనిషి సగటు మనిషి మీద చాలా అప్పు పడుతుందని అనుకున్నప్పుడు, మరి అప్పులో 5,000 కోట్లు ఇది డబుల్ ఒత్తిడి కాదా ప్రజల మీద? అధిక భారం పడదా అని ప్రజల అభిప్రాయం. ప్రభావిత కుటుంబాలకు మార్కెట్ రేట్ ప్రకారం వాళ్ళకు రేటు కట్టిస్తారా? ఆ భూములకు కానీ ఆ ఇళ్లకు కానీ అది వాళ్ళకు రాతపూర్వకంగా వాళ్ళకు హామీ ఇవ్వగలరా అని అడుగుతున్నారు. ఇది కూడా కరెక్టే కదా, ప్రజల తరఫున అంటే ఇది కూడా కరెక్టే కదా. మరి వాళ్ళకు ఈ మార్కెట్ రేట్ ఎంత ఉందో దాని ప్రకారం వాళ్ళకి ఇవ్వాలి. ఆల్టర్నేట్ అనేది వాళ్ళకు ఉండాలి కదా. మరి వాళ్ళు ఎక్కడ ఉంటారు? వెళ్ళి ఇప్పుడు వాళ్ళ భయాందోళనలో ఉన్నారు కదా, వాళ్ళు భయంలో ఉన్నారు కదా, వాళ్ళు ఎక్కడ ఉంటారు? అదొకటి. ఇంకోటి, ప్రజల వ్యతిరేకత మధ్య ప్రభుత్వం నిర్ణయం మార్చుకోకపోవడం అహంకారంగా కనిపించడం లేదా? ఈ నిర్ణయం మారుతుందా, మారట్లేదా? లేదంటే ఆల్టర్నేట్గా ఏమైనా ఉందా? రెండే సొల్యూషన్స్ ఏంటంటే, ప్రజల పథకాలు ఏమేమి ఇచ్చిరో అవి క్లియర్ అవ్వాలి. అవి అవుతూనే ఈ ప్రాజెక్టు చేస్తే ప్రజలు ఏమన్నారు. లేదంటే వ్యతిరేకత ఆల్రెడీ వస్తూనే ఉంది కదా. ఇంకోటి ఏంటంటే, మరి అది చేస్తే ఇది లేదా, ఇది ఉంటుందా, ఉండదా? అదొకటి. మళ్ళీ అక్కడ 3,000 చిల్లర ఏమో పోతున్నాయి కదా, 3,279 ఎకరాల భూసేకరణ చేస్తున్నారు కదా. అక్కడ ఇండ్లు పోతున్నాయి, భూములు పోతున్నాయి వాళ్ళకు. సేమ్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రేటు ప్రకారం వాళ్ళకు రాతపూర్వకంగా వాళ్ళకు హామీ ఇవ్వాలి కదా. అదొకటి. పబ్లిక్ హియరింగ్ నిర్వహించకుండా ముందుకు వెళ్ళడం సరైన ప్రజాస్వామ్య విధానమా అని అడుగుతుండ్రు. ఏది అనౌన్స్మెంట్ అది ఇది ఏం లేదు. అట్లా ప్రాజెక్టు ఖర్చులపై వైట్ పేపర్ విడుదల చేస్తారా? ప్రజలకు తెలవాలి కదా డీటెయిల్స్ అనేటివి. అదనమాట. అభివృద్ధి పేరుతో ప్రజల ఇళ్ల నుంచి బయటకు పంపడం న్యాయమా? అభివృద్ధి ఎవరు కాదన్నారు, కానీ ఆ పేరుతోని ఈ ప్రజలను వాళ్ళ ఇళ్ల నుండి బయటకు పంపడం అనేది అది కరెక్టా కాదా, అది న్యాయమా అని పబ్లిక్ అడుగుతున్నారు. అంటే దానికి ఆల్టర్నేట్ అనేది వాళ్ళు చూపిస్తే వాళ్ళకు ఓకే. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రేట్ ప్రకారం వాళ్ళకు ఆ భూములకు కానీ ఆ ఇళ్ళకు కానీ ఎంత రేటు ఉందో ఆ రేటు కట్టించి ఆల్టర్నేట్గా పలానా ప్లేస్కి మీరు వెళ్ళండి అని వాళ్ళకు చూపించి అభివృద్ధి పనులు చేస్తే పబ్లిక్ వ్యతిరేకంగా రాదు. విద్యా ఆరోగ్యం వంటి ప్రాథమిక రంగాల కంటే విగ్రహ ప్రాధాన్యత ఎందుకు? అంటే విద్యా ప్రాబ్లం ఉంది, ఆరోగ్య హాస్పిటల్స్లలో చాలా వరకు వసతులు తక్కువ. ఇలాంటికి సంబంధించిన విద్యా ఆరోగ్యం సంబంధించిన కార్యక్రమాలు చేపడితే ఇంకా బెటర్ కదా. దానికంటే ఎక్కువనా ఈ విగ్రహం అనేది పబ్లిక్ ప్రశ్న. ఈ ప్రాజెక్టు వల్ల సాధారణ ప్రజలకు ప్రత్యక్ష లాభం ఏంటి? సాధారణ ప్రజలకు ఈ విగ్రహం పెట్టడం వల్ల సాధారణ ప్రజలకు ఏం లాభం వస్తుంది? ఇప్పుడు రైతులు ఉన్నారు, వాళ్ళకు యూరియా దొరకట్లేదు అంటారు. నిజమే కదా, వాళ్ళకు యూరియా దొరకట్లేదు. వాళ్ళు ఎంత కష్టపడుతున్నట్టు రాత్రి వాళ్ళు లైన్లో ఉంటున్నారు, గొడవలు అవుతున్నాయి, కొట్లాడుతుండ్రు, విమర్శిస్తుండ్రు, తిడుతుండ్రు. అంటే ఇవన్నీ ఉండకుండా ఉండాలంటే ప్రజలకు సంబంధించిన ప్రాజెక్టులు ఏమన్నా చేపడితే బెటర్ అని ప్రజల ఉద్దేశం. ప్రజల ఒత్తిడి పెరిగితే ఈ ప్రాజెక్టు పునఃసమీక్షించేందుకు సిద్ధమా? అంటే డ్రాప్ అవడానికి ప్రజల ఒత్తిడి పెరిగితే ఒకవేళ ఈ విగ్రహాన్ని పెట్టడం అనేది ఆపేస్తారా? ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి. ప్రజలారా, ఇప్పుడు పబ్లిక్ ఇచ్చిన ప్రశ్నలు కూడా కరెక్టే. పబ్లిక్ సంబంధించిన ప్రాజెక్టులు వాళ్ళ విద్య, వైద్య, ఫార్మర్కు సంబంధించింది, వాళ్ళ యూరియా, వాళ్ళ పంటలకు రైతు బంధు, ఈ 6 హామీలు ఏమైతున్నాయో 6 హామీలు మినిమం నెరవేర్చినా కూడా ప్రజలు హ్యాపీనే.
మళ్ళీ ఇదే ప్రభుత్వానికి ఉండాలని కోరుకుంటారు. వాళ్ళు కూడా పెన్షన్లు, ఈ మధ్యలో పెన్షన్లు గొడవలు, వాళ్ళకి పెన్షన్లు వస్తలేవని దాని మీద కూడా ఒక ఆలోచన ఉండాలి. ఎందుకంటే ఇవన్నీ ప్రజల తరపున ప్రజలు వాళ్ళ హక్కులను వాళ్ళకు అడిగే హక్కు ఉంది. ప్రజలకు ఈ ప్రశ్నలన్నిటి ప్రజలు అడుగుతున్నారు కదా, వాళ్ళకు అడిగే హక్కు ఉంది. అడిగే హక్కు ఉంది కాబట్టి అడుగుతున్నారు. వాళ్ళ బాధ అదే. ఇప్పుడు సాధారణ ప్రజలకు దీనివల్ల ఏంటి లాభం? అక్కడ ఉన్న ప్రజలకు ఇప్పుడు ఈ సేమ్ రేటు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రేటు ప్రకారం వాళ్ళకు హామీ ఇవ్వాలి రాతపూర్వకంగా. వాళ్ళకి ఇబ్బంది కలగద్దు కదా. విగ్రహం పెట్టద్దని ఎవరంటలేరు, విగ్రహం పెట్టండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు డబ్బులు లేవని క్లారిటీ మీరే ఇచ్చారు కదా. డబ్బులు లేవని క్లారిటీ ఇచ్చినప్పుడు ఈ డబ్బులు అన్నీ ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? ప్రజల మీద అధిక భారం పడుతుందా? లేదా? పడుతుంది. మరి అధిక భారం పడుతున్నప్పుడు ఇప్పుడు ఈ విగ్రహం అవసరమా అని ప్రజల అభిప్రాయం. ఇప్పుడు ప్రజలకు సంబంధించిన సమస్యలు చాలా ఉన్నాయి. అవి ఎన్నో అంటే ఎన్నో ఉన్నాయి, వందల వేలలో కూడా ఉన్నాయి. ప్రజల నుండి వ్యతిరేకత రావద్దు అంటే మీరు ప్రజలకు సంబంధించిన ప్రాజెక్టులు చేయాలి కదా, ప్రజల సమస్యలు తీర్చాలి కదా ఫస్ట్. ఇప్పుడు కొన్ని తీర్చిర్రు, ఫ్రీ బస్సు అడగకుండానే ఇచ్చిర్రు, అది గ్రేట్. ఇంకా రుణమాఫీ కొన్ని చేసిర్రు, చేయలే అనట్లేదు, చేసిర్రు, అది ఓకే. ఇలాంటివి కొన్ని చేసిర్రు. ఇంకా ముందుగా ప్రజలకు సంబంధించినవి విద్య పైన, ఆరోగ్య హాస్పిటల్కి సంబంధించిన, వాళ్ళకు రైతు బంధుకు సంబంధించింది, రైతులకు సమస్యలు, ఉద్యోగులై ఎంతోమంది చదువులు అయిపోయి సైలెంట్గా ఇంట్లోనే ఉంటున్నారు. వాళ్ళకు సంబంధించి సమస్యలు కూడా కొన్నైనా నెరవేరిస్తే బెటర్ కదా. ఉద్యోగాలకు సంబంధించింది, రైతులకు సంబంధించింది మెయిన్ ఇంపార్టెంట్, హెల్త్కి సంబంధించింది మెయిన్ ఇంపార్టెంట్ పనులు కొంచెం కొన్ని పెడితే బాగుంటుంది కదా. ఈ విగ్రహం వల్ల టూరిస్టులు వస్తారేమో అని అనుకుంటారేమో, కానీ ఇప్పుడు దీనివల్ల సాధారణ ప్రజలకు ఉపయోగం ఉండాలి కదా. దానివల్ల సాధారణ ప్రజలకు ఉపయోగం ఉండేలా చేస్తే బెటర్ అని ప్రజల అభిప్రాయం. ఇది నా మాట కూడా కాదు, ప్రజల నుండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వస్తున్న ప్రశ్నలు ఇవి. కేవలం నేను మాట్లాడే మాటలు కాదు ఇవి, ప్రజల నుండి వస్తున్న మాటలు. ఆ ప్రశ్నలు ఏంటంటే అసలు మీరు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టండి. ప్రెస్ మీట్ పెట్టి ప్రజల ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. ప్రజలకు ఏమేమి అవసరాలో, మేము పలానా టైంలో పలాని పనులు చేస్తాము, ఇట్లాంటి విశ్లేషణ క్లియర్గా క్లారిటీ ఇవ్వండి. ప్రజలకు క్లారిటీ ఇస్తే ప్రజలు ధీమాగా ఉంటారు. వాళ్ళ ఆందోళన పెట్టుడేందుకు, వాళ్ళు ఆందోళన పడుతున్నారు. పెన్షన్ రావట్లేదని, మాకు జాబులు దొరకట్లేవని, మాకు యూరియా దొరకట్లేదని, ఇలాంటి ప్రశ్నలు ఎన్నో ప్రజల్లో తలెత్తున్నాయి. వాటికి సమాధానంగా మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళందరికీ ఏమి హామీ ఇస్తారో వాళ్ళందరికీ హామీ ఇస్తే ప్రజలు ప్రశాంతంగా ఉండడానికి ఒక సొల్యూషన్గా ఉంటుంది. ఇప్పుడు కొన్ని తీర్చిర్రు, ఫ్రీ బస్సు అడగకుండానే ఇచ్చిర్రు, అది గ్రేట్. రుణమాఫీ కొన్ని చేసిర్రు, చేయలే అనట్లేదు, చేసిర్రు, అది ఓకే. ఇలాంటివి కొన్ని చేసిర్రు. ఇంకా ముందుగా ప్రజలకు సంబంధించినవి విద్య పైన, ఆరోగ్య హాస్పిటల్కి సంబంధించిన, వాళ్ళకు రైతు బంధుకు సంబంధించింది, రైతులకు సమస్యలు, ఉద్యోగులై ఎంతోమంది చదువులు అయిపోయి సైలెంట్గా ఇంట్లోనే ఉంటున్నారు. వాళ్ళకు సంబంధించి సమస్యలు కూడా కొన్నైనా నెరవేరిస్తే బెటర్ కదా. ఉద్యోగాలకు సంబంధించింది, రైతులకు సంబంధించింది మెయిన్ ఇంపార్టెంట్, హెల్త్కి సంబంధించింది మెయిన్ ఇంపార్టెంట్ పనులు కొంచెం కొన్ని పెడితే బాగుంటుంది కదా. ఇప్పుడు దీనివల్ల సాధారణ ప్రజలకు ఉపయోగం ఉండాలి కదా. దానివల్ల సాధారణ ప్రజలకు ఉపయోగం ఉండేలా చేస్తే బెటర్ అని ప్రజల అభిప్రాయం. ఇది నా మాట కూడా కాదు, ప్రజల నుండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వస్తున్న ప్రశ్నలు ఇవి. కేవలం నేను మాట్లాడే మాటలు కాదు ఇవి, ప్రజల నుండి వస్తున్న మాటలు. ఒకసారి ప్రెస్ మీట్ పెట్టండి. ప్రెస్ మీట్ పెట్టి ప్రజల ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. మేము పలానా టైంలో పలాని పనులు చేస్తాము, ఇట్లాంటి విశ్లేషణ క్లియర్గా క్లారిటీ ఇవ్వండి. ప్రజలకు క్లారిటీ ఇస్తే ప్రజలు ధీమాగా ఉంటారు. వాళ్ళ ఆందోళన పెట్టుడేందుకు, వాళ్ళు ఆందోళన పడుతున్నారు. పెన్షన్ రావట్లేదని, మాకు జాబులు దొరకట్లేవని,
మాకు యూరియా దొరకట్లేదని, ఇలాంటి ప్రశ్నలు ఎన్నో ప్రజల్లో తలెత్తున్నాయి. వాటికి సమాధానంగా మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళందరికీ ఏమి హామీ ఇస్తారో వాళ్ళందరికీ హామీ ఇస్తే ప్రజలు ప్రశాంతంగా ఉండడానికి ఒక సొల్యూషన్గా ఉంటుంది. ప్రజల తరపున మా తొలి వెలుగు నమస్తే.